పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని మట్టి గణపతిని ప్రతిష్ఠించామని నంద్యాల బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో గత 38 ఏళ్లుగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం వినూత్న పద్ధతిలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నామన్నారు. అయితే ఈసారి మాత్రం నంద్యాలలోని బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపంలో పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించామన్నారు. 3వ రోజు లోక కళ్యాణం కోసం గణపతి హోమాలు, రుద్ర హోమాలు, నవగ్రహ హోమాలు జరుగుతాయని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీమతి కసిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండప నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలను గత 38 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ భాగంగా గత 9 సంవత్సరాల నుంచి కూడా మట్టితో ఏర్పాటు చేసేటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం కూడా పండగ 3 నెలల ముందు నుంచే బనగాలపన మండలం టంగుటూరు గ్రామస్తుల చేత ఇక్కడ స్వామివారిని మట్టితోనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేసి వస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకతగా ఈ సంవత్సరం అందరికీ తెలిసిన విషయము, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. దానికి ముఖ్య కారణము చెట్లు లేకపోవడము, అడవిని రక్షించలేకపోవడం కారణం చేత ప్రకృతి ప్రతాపం కూడా సూర్యుడు ప్రతాపం కూడా చూపడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే అడవి సంరక్షకుడిగా, గజవాహనుడిగా గణనాథుడు పర్యావరణ పరిరక్షణగా కాపాడుతూ మన సమాజాన్ని, అడవిని, చెట్లను కాపాడే విధంగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ఆవరణలో కానీ, మీ వ్యాపార సముదాయంలో కానీ ఒక 4 అడుగుల కానీ 5 అడుగుల చెట్టును నాటండి. తల్లికి వందనం పేరు మీద, మీ తల్లి పేరు మీద ఒక చెట్టును నాటండి. ఆ చెట్టును కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సమాజాన్ని కూడా కాపాడుతుంది. రాబోయే రోజుల్లో ఈ మొన్ననే జరిగింది విజయవాడలో ఎటువంటి విపత్తు జరిగిందో అలాంటి విపత్తు కూడా మరొకసారి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలి అంటే పర్యావరణ పరిరక్షణ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ నిమిత్తం కూడా ప్రతి ఒక్కరూ దాని కోసం చేస్తారని చెప్పేసి గత 25 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలను కూడా ప్రతి సంవత్సరం 1500 మట్టి విగ్రహాలను కూడా బాలాజీ కాంప్లెక్స్లో నివసిస్తున్నటువంటి వారికి కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా కసిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం కూడా సేవా ఉమ్మడి నెల్లూరు జిల్లా